గురుభ్యో నమః. ఈశ్వరుడు ఒక్కడే మోక్షఫలముని ఇయ్యగలవాడు. అందువల్లనే తాము మంచి పదవుల్లో ఉండి కూడా మోక్షపదవిని కోరి విష్ణువు మొదలైన దేవతలు తిరిగి తిరిగి ఈశ్వరునే సేవిస్తున్నారు. అందువల్లనే శంకరులు మోక్షాన్ని ఇచ్చే పరమశివుని నుండియే తన హృదయ గ్రంథి ఛేదనాన్ని కోరుతున్నారు. 18వ శ్లోకం. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివమదాసా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా. శంకర, ఓ మహాదేవ, ముల్లోకములకును ఉత్కృష్ట ఫలమైన మోక్షఫలమును ఇచ్చేవాడువు నీ ఒక్కడవే. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారు నీ దయచేతనే విష్ణుత్వము, బ్రహ్మత్వము, ఇంద్రత్వము మొదలైన పదవులను పొందినవారైనా విష్ణు బ్రహ్మేంద్రాదులు అంతకంటేనూ ఉన్నతమైన మోక్షఫలాన్ని పొందడం కోసం మరలా మరలా నిన్ను సేవిస్తూ ఉన్నారు. ఆహా, భక్తుల మీద నీకు ఎంత దయ్యో! నా ఆశ ఎంతని చెప్పను. శివ, సంపూర్ణ కటాక్షముతో అహంభావమును పోగొట్టి నన్ను రక్షింపుము. నమస్తే.